సునేమిరాల దగ్గర మనం ఎంత నేర్చుకోవచ్చండి. డబ్బుంది, ఆస్తుంది, మంచి భర్త ఉన్నాడు, కానీ పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినా సంతృప్తిగా ఉంటుంది. ఎంత నేర్చుకోవచ్చండి. పిల్లలు లేకపోతే అవమానిస్తారు, పిల్లలు లేకపోతే ఎగతాళి చేస్తారు, పిల్లలు లేకపోతే కొట్రాలంటారు. ఏమీ ఆవిడకి బాధ అనిపించలేదు. నాకు ఇదే ఎక్కువ. మంచి భర్తనిచ్చారు, కుటుంబం ఉంది, తినడానికి భోజనం ఉంది, మంచి ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, చాలు. ఇవి లేనోళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు కానీ తినడానికి లేదు. అలా పోల్చుకొని పరిచర్య చేసి కూడా ఏది ఆశించట్లేదండి. అంత డబ్బు ఖర్చు పెట్టి ఏది ఆశించదు. నేటి క్రైస్తవ్యం ఎలా ఉందో తెలుసా? 10 రూపాయలు కానుకేసి దేవుడి దగ్గర, సేవకుడి దగ్గర, మరి మాకేమన్నా ఇవ్వండి, మాకేదైనా ఆశీర్వాదం ఇప్పించండి. ప్రతిదానికి లెక్కలు, ప్రతిదానికి బిజినెస్ అయిపోయింది. దేవుడితో, సేవకుడితో. నేను అలా చేశానుగా, సేవకుడా నాకు ఫస్ట్ ప్లేస్. నేను ఇలా చేశానుగా, నేను మీకు అమౌంట్ విషయంలో సహాయం చేశాను కదా, నా పేరే చెప్పాలి. మీరు సంతృప్తిగా ఉంటూ నేర్చుకోవాలి. ఈ సునేమిరాలు మనం ఇంటర్వ్యూ చేస్తే, ఎందుకమ్మా పిల్లలు లేరు కదా, అవమానించబడుతున్నావు, కొన్ని సంవత్సరాల నుంచి అందరి చేత ద్వేషించబడుతున్నావు, ఎగతాళి చేయబడుతున్నావు, అన్ని ఉండి గొడ్రాలని ఎందుకమ్మా నువ్వు అంటే, నాకు ఆ బాధ లేదు. నాకున్న స్థితిని బట్టి నేను ఆనందిస్తాను. నా దేవుడి దగ్గర నేర్చుకున్నాను. నేను హ్యాపీగా ఉన్నా. పిల్లలు లేకపోతే ఏమవుతుంది? అందరు పిల్లలు ఉంటారు భూమి మీద. పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆవిడ మనస్తత్వం చూడండి, ఆవిడ ఆలోచించే విధానం చూడండి. దేవుని సంఘంలో ఈరోజు ఎవరున్నారండి? ఉన్న దాంట్లో తృప్తి పడే సేవకులు ఎంతమంది ఉన్నారు? విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు చూసినా అసంతృప్తి, ఎప్పుడు చూసినా లేని దాన్నే పట్టుకుంటారు. గాని చిన్నపిల్లలకి తండ్రి 10 రకాల బొమ్మలు తెప్పిస్తే పక్కింటోడి దగ్గర వేరే బొమ్మ కనబడింది అనుకో, చిన్నది, ఈ కాస్ట్లీ అనుకో, అదే కావాలంటాడు. అది చిన్నపిల్లోడు, వాడికి మైండ్ మెచ్యూర్ అవ్వలేదు. నువ్వు దేవుని బిడ్డవి, నీకు వయసు వచ్చింది, నీకున్న ఉద్యోగాన్ని బట్టి తృప్తి పడవు, నీకున్న భర్తను బట్టి తృప్తి పడవు, నీకున్న పిల్లలను బట్టి వాళ్ళ పిల్లలను చూసి అబ్బా వాళ్ళలాగా అందంగా ఉంటుంది నా పిల్లలు, ఈ మొగుళ్ళలాగా కోటీశ్వరుడైతే బాగుండు. ఏంటండి, దేవుని పిల్లలు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో తృప్తిగా ఉండాలని పౌలు చెప్తున్నాడు. అలా నేర్చుకోండి, సంతోషకరమైన జీవితాలు ఉంటాయి. మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉంటారు.